హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 8వ తారీఖు 2వ నెల 2021. ఈరోజు ఫాతిమా జహరా అనే పాప, నందిక అనే పాప బర్త్డే చేసుకున్నారు. వీళ్ళిద్దరికి హ్యాపీ బర్త్డే అండి. సో ఫస్ట్ మనం కోవిత్ న్యూస్ స్టార్ట్ చేద్దామండి. కోవిత్ న్యూస్ విషయానికి వెళ్తే మూసేయండి, టైం అయిపోయింది, మూసేయండి, షక్కర్ అని చెప్పి ఇంతకుముందు ఫస్ట్ లాక్డౌన్లో వినేవాళ్ళం కదండి. పోలీసు వాళ్ళు మైకులు పెట్టి చెప్తుండేవారు, మళ్ళీ చెప్తున్నారండి. సో నిన్న స్టార్ట్ అయింది కదా. సో అదండి సంగతి. తర్వాత అండి 2 వారాల పాటు, నిన్న నుంచి 2 వారాల పాటు నాన్ కోవితీస్ కువైత్లో రావడం ఎంట్రీ బ్యాన్ చేస్తారు కదండి. అయితే ఆ 2 వారాల తర్వాత తిరిగే ఫ్లైట్స్ ఏవైతేనే మొత్తం ఫుల్ అయిపోయాయండి. మొత్తం టికెట్లన్నీ ఫుల్ అయిపోయాయంట ప్రతి చోటని. సో నెక్స్ట్ అండి, లైసెన్స్ లేకుండా వెహికల్ నడుపుతున్న 9 మందిని ఎక్స్పర్ట్ని డిపోర్ట్ చేశారండి కువైట్ నుండి. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో ఈ కోఆపరేటివ్ సొసైటీకి మన మినిస్ట్రీ వాళ్ళు తెలియజేశారు, కావాల్సినంత స్టాక్ తెప్పించి పెట్టుకోండి అని చెప్పి. సో మేబీ ఫ్యూచర్లో ఏదైనా కావచ్చు అని చెప్పి కావాల్సినంత స్టాక్, ఫుడ్ స్టాక్ అంతా తెప్పించి పెట్టుకోమని చెప్పి వాళ్ళకి ఆర్డర్ జారీ చేశారండి. సో నెక్స్ట్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారు 2021 ఫిబ్రవరి 7 నుండి కువైత్ రావడానికి నాన్ కువైత్ని బ్యాన్ చేశారు కదండి. ఇందులో 4 రకాల వారికి మినహాయింపు ఇచ్చారండి రావడానికి. వాళ్ళు ఎవరంటే డిప్లొమాటిక్ మిషన్లు మరియు దౌత్యవేత్తలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆరోగ్య శాఖ ద్వారా ఆమోదించబడి ఉన్న ప్రైవేటు వ్యక్తులు, అలాంటి వాళ్ళు. సో నమోదు చేసుకున్న గృహ కార్మికులు కువైత్కి ఎంటర్ అవ్వచ్చు. సో ఇదండి సంగతి. నెక్స్ట్ అండి, యూకే వారు కువైత్ని రెడ్ జోన్లో పెట్టారంటండి. అంటే ఇప్పుడు కువైట్లో కేసులు పెరుగుతున్నాయి కారణంగా కువైత్ని యూకే వాళ్ళు రెడ్ జోన్లో పెట్టారంట. సో తర్వాత హెల్త్ రూల్స్ని వైలేట్ చేస్తే మీరు బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవట్లేదా? సో మాస్క్ పెట్టుకోకపోతే తక్కువ ఏం కాదండి, ఫైన్ 500 దినాల నుండి 1000 దినాల వరకు ఫైన్ ఉందండి. సో మాస్క్ మస్టర్డ్ పెట్టుకునే మాస్క్ కేవలం 100 రూపీస్ మాత్రమే. ఓకే. తర్వాత 27 సంవత్సరాల ఒక ఈజిప్ట్ వ్యక్తి బిల్డింగ్ పైన దూకేసి చనిపోయాడంటండి. పాపం అతనికి ఏ కష్టం వచ్చిందో. సో 3 నెలల్లో హెల్త్ మినిస్టర్ తెలిపింది, 3 నెలల్లో అందరికీ మొత్తం టీకాలు వేస్తామని చెప్పి. సో ఇప్పటికీ 8 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొన్న మీకు చెప్పాను నేను, 3 లక్షలు 4 లక్షలు ఎంతో రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి. చూసారు ఎంత ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకుంటున్నారు. 8 లక్షల మంది పైగా రిజిస్టర్ చేసుకున్నారంటే వ్యాక్సిన్ కోసం. సో నిన్న అయితే 962 కేసులు వచ్చాయండి. కేసులు బాగా పెరుగుతున్నాయి కోవిడ్లో. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిందేమో అన్నట్టుగా ఉంది. కేసులు బాగా పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఈ రోజు ఎన్ని కేసులు వచ్చాయి, ఇంకా కేసులు రాలేదు. వస్తే మీకు డిస్ప్లే చేస్తాను నేను. అబూ అలీఫాలో ఉన్న న్యూ అబ్రిచ్ హోటల్ రేపు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, సో జీరా బిర్యానీ అంటే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. నటరాజాని మిత్రుడు కేవలం ఫోన్ కాల్తోనే పచ్చళ్ళు తయారు చేస్తున్నాడు, పచ్చళ్ళు అందజేస్తాడు కువైట్ అంతని. సో కావాల్సిన వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే సౌదీ అరేబియాలో నకిలీ నోట్లను పట్టుకున్నారండి. నకిలీ నోట్లని రియాద్ ఏరియాలో అనమాట. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు కొందరు, ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. సో ఇక నుండి అక్కామా ఒకసారి మీకు గతంలో చెప్పాను, అక్కామా కమర్షియల్ అక్కామా 6 నెలలు, డొమెస్టిక్ అక్కామా 14 నెలల ముందు రెన్యూల్ చేసుకోవచ్చు అని చెప్పి. ఒక ఫిలిపిన్ వ్యక్తి బొమ్మ తుపాకీతో డబ్బులు కొట్టేసాడంటే బెదిరించేసి. సో సౌదీ అరేబియాలో ఇప్పుడు కర్ఫ్యూ పెట్టాలా వద్దే అనేది కేవలం సొసైటీ ఇంటీరియర్ మినిస్ట్రీ వారు నిర్ణయం తీసుకుంటారంటండి ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ కువైత్లో కర్ఫ్యూ పెట్టేశారు నైట్. అదేవిధంగా సౌదీలో కూడా పెట్టాలా వద్దే అని చెప్పి ఇంటీరియర్ మినిస్ట్రీ వారు నిర్ణయం తీసుకోబోతున్నారు. సో కోవిడ్ రూల్స్ని ఉల్లంఘించిన 550 షాప్స్ని రియాద్లో మూసివేశారు. రియాద్లో జగిత్యాల జిల్లా వాసి ఒక ఆయన తప్పిపోయాడండి. రాత్రి 11 గంటలకు బయటికి వెళ్ళడానికి తిరిగి తోడు రాలేదంటండి. ఎవరికైనా తెలిస్తే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ తెలియజేస్తూ. నిజామాబాద్ జిల్లా నసారెడ్డి అనే ఒక వ్యక్తి లాస్ట్ ఇయర్ నవంబర్కి చనిపోయాడంటండి. పాపం అతను డెడ్ బాడీ ఇంక ఇంటికి చేరలేదంట. అయితే అతని భార్య హైకోర్టుకి వెళ్ళిందంటండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వరకు ప్రతి విసిగిపోయి హైకోర్టులో కేసు ఇస్తుందంట ఆమె. సో 356 కేసులు నమోదయ్యాయి, 298 మంది రికవర్ అయ్యారు, 4 మరణాలు సంభవించాయి సౌదీలో. నెక్స్ట్ యుఏఈ వెళ్దాం. యుఏఈ విషయానికి వెళ్తే అబుదాబి లిస్టులో అబుదాబి యొక్క గ్రీన్ లిస్ట్ నుండి బెహ్రాన్ని తీసివేసేస్తుంది. అబుదాబి యొక్క గ్రీన్ లిస్ట్ కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, ఈ కంట్రీస్ నుండి బెహ్రాన్ తీసేస్తుందని, బెహ్రాన్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పి. సో ప్రైవేట్ పార్టీ జరుపుకుంటున్న కొందరు వ్యక్తులను అధికారులు పట్టుకున్నారండి. వీళ్ళకి 50,000 దిరమ్స్ ఫైన్ వేశారు. 50,000 దిరమ్స్. చూసారా ఎంత భారీ ఫైన్లు వేశారు. ఇందులో
20 మంది యాక్చువల్లీ ఇప్పుడు రూల్ ప్రకారం అయితే 20 మంది కన్నా ఎక్కువ గుమ్ము కూడకూడదండి, జాగ్రత్తగా ఉండాలి. సో షార్జా పోలీసులు ఈరోజు మార్నింగ్ 7:30 నుండి 10 గంటల వరకు ఈ కొఫర్కెన్ రోడ్ ఏదో ఉంది, ఈ రోడ్ను మూసివేశారు. ఇక్కడ సైకిల్ రైల్ జరిగిందండి, సైకిల్ రేస్ జరిగిందనమాట. సో అందువల్ల ఆ రోడ్ను మూసేశారు. సో ఫేక్ ఎనిమల్ ఫుడ్ని తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీని సీజ్ చేశారండి. 99,781 మందికి 24 గంటల్లో వ్యాక్సిన్ వేశారు. సిగ్నల్ దగ్గర ఒక సిగ్నల్ దగ్గర యాక్సిడెంట్ అయిందని పాపం ఒక సైకిల్ తొక్కుతున్న ఒక సైక్లిస్ట్ పాపం చనిపోయాడండి యాక్సిడెంట్ కారణంగా. సో 2,798 కేసులు నమోదయ్యాయి, 3,933 మంది రికవర్ అయ్యారు, 9 మరణాలు సంభవించాయండి యుఏలో. నెక్స్ట్ మనం డైరెక్ట్గా వామన్ వెళ్దాం. వామన్ విషయానికి వెళ్తే వామన్లో ఒక్క రోజులో కేవలం అంటే ఈ కేసులు మధ్యాహ్నానికండి 250 కేసులు అంతా నమోదని చెప్పి మధ్యాహ్నం వచ్చింది. వామన్లో న్యూ బ్లూ ప్రింట్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ అంటే ఒక కొత్త పవర్ స్టేషన్ని ప్లాన్ చేస్తున్నారండి వామన్లో. సో ఇది వామన్లోని రబ్ అల్ ఖాలి అనే ఒక అతిపెద్ద ఎడారి ప్రాంతం అన్నమాట. ఇక్కడ కారులతో అంటే కొంచెం చూడండి డబుల్ డిఫరెన్స్లు ఉన్న హెవీ కార్లు ఉంటాయి కదా, హెవీ మోడల్ కార్లు, హెవీ టార్క్ పవర్ కార్లతో ఇసుక తెన్నులో అటు డ్రైవింగ్ చేస్తుంటారు. సో ఈ డ్రైవింగ్ చేయడానికి అనుగుణంగా ఉన్న అతిపెద్ద ఎడారి ప్రాంతం రబ్ అల్ ఖాలి ఇది వామన్లో ఉందంటండి. సో 75,000 హౌసింగ్ యూనిట్స్ ఖాళీగా ఉన్నాయి. 75,000 హౌసింగ్ యూనిట్స్ ఖాళీగా ఉన్నాయండి వామన్లో. సో ఎందుకంటే చాలామంది ఎక్స్పర్ట్స్ అందరూ వాళ్ళ సొంత స్థానాలకు వెళ్ళిపోయారు కదండి, జాబులు పోయో రకరకాల కారణాల చేత. సో చాలా హౌస్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు హౌస్ రేట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఇళ్ళకి ఎక్కువ ఖాళీగా ఉన్నాయి కాబట్టి. సో ఒక గ్రూప్ మహిళని అరెస్ట్ చేశారండి. ఒక మహిళల గ్రూప్ని అరెస్ట్ చేసేలో కొంచెం అనైతిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి. సో 316 కేసులు నమోదయ్యాయి, ఒక్క మరణం సంభవించిందండి ఓమన్లో. నెక్స్ట్ మనం బెహ్రెన్ వెళ్దాం. బెహ్రెన్ విషయానికి వెళ్తే ఒక 70 సంవత్సరాల సిటిజన్ వ్యాధి కారణంగా చనిపోయారండి. అబుదాబి తన గ్రీన్ లిస్ట్ నుండి బెహ్రాన్ని తీసివేసింది. బెహ్రాన్లో కేసులు పెరుగుతున్న కారణంగా అబుదాబి తన గ్రీన్ లిస్ట్ నుండి బెహ్రాన్ని తీసివేసిందండి. సో 1000 చెట్లు నాటనున్నారు. 1000 చెట్లు హైవే రోడ్ దగ్గర పక్కన సెంటర్లో 1000 చెట్లు నాటనున్నారండి. సో ఒక స్పోర్ట్స్మెన్ ఎర్లీ మార్నింగ్ 6:30కి అనారోగ్యంతో చనిపోయాడంటండి. సో అయితే హెల్త్ సెంటర్కి చేరేలోపే తను చేరలి అంటే హెల్త్ సెంటర్ వాళ్ళు మేబీ ఆ టైంలో సిబ్బంది అందుబాటులో లేరు. అయితే 24/7 హెల్త్ సెంటర్స్ ఓపెన్లో ఉండాలని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. సో తర్వాత బెహ్రెన్ ట్యూన్డ్ ఇంటూ క్లైమేట్ రిస్క్. బెహ్రెన్ మళ్ళీ ఈ వాతావరణం ప్రమాదం వైపు అడుగులు వేస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఎందుకంటే మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి కదా. ఈరోజు విషయానికి వెళ్తే 616 కేసులు అండి. సో బెహ్రెన్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అబుదాబి ఏమో గ్రీన్ లిస్ట్ నుండి తీసేసింది. తన యొక్క గ్రీన్ లిస్ట్లో ఈ బెహ్రెన్ కంట్రీ ఉంటే ఆ కంట్రీ తీసేసిందండి. సో బెహ్రెన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. 396 మంది రికవర్ అయ్యారు, ఒక మరణం సంభవించింది, 616 కేసులు నమోదయ్యాయండి బెహ్రెన్లో. నెక్స్ట్ మనం ఖత్తర్ వెళ్దాం. ఖత్తర్ విషయానికి వెళ్తే వ్యాక్సిన్ వేయడంలో ఖత్తర్ 2వ స్థానానికి వచ్చేసిందండి. కోవిడ్-19 రూల్స్ను వైలేషన్ చేసిన 350 మందిని ప్రాసిక్యూషన్ ఎదుట ప్రవేశపెట్టారు. సో ఫిబ్రవరి 7న హోమ్ క్వారంటైన్ రూల్ని వైలేషన్ చేసిన 7గురికి పైగా అరెస్ట్ చేశారండి. నిన్న సాయంత్రం జరుగుతుంది ఇది. తర్వాత 51 ఇయర్స్ ఓల్డ్ ఎక్స్పర్ట్ ఈ వ్యాధి కారణంగా చనిపోయాడండి. కోవిడ్-19 యొక్క టెస్టులు చేయించుకోవాలనుకున్నారా? మీరు కోవిడ్-19 టెస్టులు చేసుకోవాలనుకున్నారా? సో బోల్డ్ చాలా హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చారండి కోవిడ్-19 టెస్టులు చేయడానికి. సో కోవిడ్-19 టెస్టులు ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ పక్కన మీకు డిస్ప్లే అవుతుంది. నేను ఒక మర్చిపోయినట్టు చెప్తాను. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, నా ఫేస్బుక్ పేజ్లో కూడా అప్లోడ్ చేస్తానండి. సో హల్ హిమది హాస్పిటల్ ఒకటి, తుర్కీస్ హాస్పిటల్ ఒకటి, దోహా క్లినిక్ ఒకటి, హల్ హలీ హాస్పిటల్ ఒకటి, క్యూన్ హాస్పిటల్ ఒకటి, హల్సోత్ మెడికల్ సెంటర్ అండి. సో డిస్ప్లే అవుతుంది, మీ పక్కన డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. కానీ మీకు అర్థం కాకపోతే నా పేజ్లో కూడా పెడతాను. కానీ అంతవరకు ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, లింక్లో మీరు క్లిక్ చేస్తే మొత్తం ఈ లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో 427 కేసులు నమోదయ్యాయి, 123 మంది రికవర్ అయ్యారు, ఒక్క మరణం సంభవించిందండి ఖతర్లో. నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్తే బంగ్లాదేశ్ కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయడం స్టార్ట్ చేసిందంటండి. 2 నెలలుగా
ఎటువంటి 2 నెలలుగా ఎటువంటి కోవిడ్ కేసులు రిపోర్ట్ అవ్వలేదంట చైనాలో. అలా పుట్టిందే చైనాలో, అక్కడే 2 నెలల నుండి కోవిడ్ కేసులు రిపోర్ట్ అవ్వలేదని చూడండి ఎంత వింతగా ఉందో. మిగిలిన దేశాలు కొట్టు సస్తున్నారు కోవిడ్తో భయపడి. సో తర్వాత అండి హిమాలయాల్లోని సోమవారం 170 మంది మిస్ అయిపోయారంటండి, 12 మంది చనిపోయారంట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్టోర్ రూమ్లో బాంబు పెట్టామని చెప్పి ఫేక్ ఫోన్ కాల్ వచ్చిందండి. అధికారులు అప్రమత్తమై మొత్తం ఎదిగారు. వాళ్ళు ఫోన్ చేసి ₹1 క్యాష్ కూడా డిమాండ్ చేశారంట. సో నెక్స్ట్ ఇండియాలో కేసుల విషయానికి వెళ్తే 1,08,38,194 మొత్తం కేసులండి. చనిపోయిన వారి సంఖ్య 1,55,080 మంది చనిపోయారంటండి. అమ్మో ఎంతమంది చనిపోయారో ఇండియాలో. సో నెక్స్ట్ షేర్ మార్కెట్ న్యూస్ విషయానికి వెళ్తే ఎస్బీఐ బ్యాంక్ కొంచెం లేమినేట్లో పెట్టింది. ఎస్బీఐ బ్యాంక్ అండి. సో ఎందుకంటే మన ఫేవరెట్ స్టాక్ అండి ఎస్బీఐ బ్యాంక్లో బోల్డ్ అని డబ్బులు సంపాదించారండి. ఎంత అడగొద్దు బోల్డ్ సంపాదించాను నేను. సో ఎందుకంటే జనం అందరూ ఎస్బీఐ బ్యాంక్లో డబ్బులు వేస్తారు, కానీ ఎస్బీఐ బ్యాంక్లో డబ్బులు తీయాలండి. ఎస్బీఐ షేర్లు కొనాలి. సో ఎప్పుడెప్పుడు ఎస్బీఐ బ్యాంక్లో డిప్ వచ్చిందంటే ఎన్ని డబ్బులు షేర్లు కొనేయండి. ఎస్బీఐ బ్యాంక్లో డబ్బులు ఎక్కడికి పోవాలి, నేను ఫుల్ గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్లో నేను బోల్డ్ అంత డబ్బులు విత్డ్రా చేశానండి. సో ఎందుకంటే షేర్లు సంపాదించే, అందువల్ల ఎస్బీఐ బ్యాంక్ కొంచెం లైమ్లైట్లో పెట్టి ఉంచండి. ఎప్పుడెప్పుడు డిప్ వచ్చిందా ఇన్వెస్ట్మెంట్ చేయండి. తగ్గుతుందా ఇంకా ఇన్వెస్ట్ చేయండి. తగ్గుతుందని భయపడద్దండి. ఎస్బీఐ బ్యాంక్లో డబ్బులు ఎప్పటికీ పోవు. ఈరోజు తగ్గిందా మళ్ళీ రేపు పెరుగుతుంది. ఇదే ఎస్బీఐ బ్యాంక్ షార్ట్ టర్మ్ గెయిన్స్లో ఎస్బీఐ బ్యాంక్ నెంబర్ 1. సో అందువల్ల అదండి సంగతి. మన నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.